హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ సారీ అండి, 2 డేస్ నుంచి వీడియోస్ రాలేదు. యాక్చువల్లీ గోకర్ణ ట్రిప్‌కి వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి. సో, దానివల్ల ఏంటంటే నేను 2 డేస్ ఆహ్, రీడింగ్స్ అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకోలేకపోయాను. అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసాను మా ఇంటికి. సో, ఇప్పటి నుంచి మీరు రీడింగ్స్ అయితే తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ కానీ, జనరల్ రీడింగ్స్ కానీ వస్తాయి ఇంక నుంచి డైలీ. సో, నాకు కూడా రెస్ట్ కావాలి కదా! అందుకని అలా వెళ్ళేసొచ్చాము. మీ కాల్స్‌కి కానీ, మెసేజెస్‌కి కానీ నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఐయామ్ సో సారీ ఫర్ థాట్. ట్రావెలింగ్‌లో ఉండడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోయాను. సో, ఇప్పుడు ఎవరైనా పర్సనల్ రీడింగ్‌కి బుక్ చేసుకోవాలి, రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఇంక నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. అండ్ రీడింగ్స్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. గోకర్ణలో అది ఆత్మలింగం కదా! గోకర్ణ, మురుడేశ్వర్ ఇవన్నీ ట్రిప్‌కి వెళ్ళొచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మూకాంబిక టెంపుల్, హొన్నవర ఇవన్నీ ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి వీడియో అది కూడా నేను అప్లోడ్ చేశాను షార్ట్‌లో. అలా వెళ్ళొచ్చాము. ఓకేనా? చాలా బాగా జరిగింది. సో, చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అని. సో, ఎవరైనా పర్సన్ అవ్వచ్చు. ఎవరి గురించి మీరు రీడింగ్ తలుచుకొని చూస్తారో ఆ పర్సన్ ఫీలింగ్స్ అనుకొని తీసుకోండి. ఎవరో ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి అట్‌లీస్ట్ 3 టైమ్స్. సో, వాళ్ళతో ఉన్న మీ మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకేనా? మేబీ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉండొచ్చు ఆర్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉండొచ్చు. ఏదైనా సరే మీకు ఈ పర్సన్‌కి మధ్య సిట్యుయేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి పర్సన్‌కి మీ పైన. మేబీ ఇది మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. మీ లవర్ అయి ఉండొచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్స్‌కైనా ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది. మీకు కనెక్ట్ అయిన పాయింట్ మాత్రమే తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ మీకు రెజొనేట్ అవుతుంది మీ సిట్యుయేషన్స్‌కి అది మీరు చూసుకోండి. మ్యాచ్ అయింది తీసుకోండి. బికాస్ ఎవ్రీ పర్సన్ రిలేషన్‌షిప్స్ అనేది పర్సన్ టు పర్సన్, సిట్యుయేషన్ టు సిట్యుయేషన్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మీకు మ్యాచ్ అయింది తీసుకోండి. అండ్ రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని రీడింగ్‌ని క్లైమ్ చేసుకోండి.
అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అది మ్యారేజ్ కోసం కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్లో ఉంటారా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ జరుగుతుందా, మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, ఆ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అన్నీ పోయి మంచిగా ఉంటారా లేదా. సో ఇట్లా మీ 1-to-1 అనాలిసిస్ రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ at present మా వ్యూవర్స్ పర్సన్స్ ఎవరైతే ఈ రీడింగ్స్ చూస్తున్నారో మా వ్యూవర్స్ విషయంలో అట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. 4 of Cups, 4 of Swords, Page of Swords, Ace of Wands, the Fool, Hanged Man, Knight of Cups, the Moon, Justice, Magician, King of Cups, Queen of Swords, Hermit, 8 of Swords, Page of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీ ప్రేమ కోరుకుంటున్నారండి, మీ ప్రేమ కావాలి ఈ పర్సన్కి. లైక్ ఎట్లాంటి కండిషన్స్ లేకుండా, ఎట్లాంటి డౌట్స్ లేకుండా, ఎట్లాంటి కండిషన్స్ లేకుండా మీరు ఈ పర్సన్కి లవ్ చూపించకుండా ఒకవేళ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటే కనుక మేబీ తను నా విషయంలో ట్రూగా ఉంటాడో లేదో, జెన్యూన్గా ఉంటాడో లేదో, ఇది పాస్ట్ లవ్ అవ్వచ్చు, లేకపోతే న్యూ కనెక్షన్ అయినా అవ్వచ్చు. ఈ పర్సన్కి నేను ఛాన్స్ ఇస్తే మళ్ళీ మోసపోతానేమో, మళ్ళీ రిపీట్ అదే హర్ట్ అవుతానేమో అని మీ ఫీలింగ్స్ ఏంటంటే మీరు హైడ్ చేసుకుంటున్నారు, మీ ఎమోషన్స్ మీరు హైడ్ చేసుకుంటున్నారు. మీకు ఈ పర్సన్ మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమ ఏంటంటే మీరు ఆ పర్సన్ మీద చూపించట్లేదు. ప్రేమ ఉంది కానీ పాస్ట్లో వాళ్ళు చేసింది గుర్తు తెచ్చుకొని మీ ప్రేమ మీరు హోల్డ్ చేస్తున్నారు, ఓపెన్ చేయట్లేదు. మీ హార్ట్ ఓపెన్ చేసి మీ మనసులో ప్రజెంట్ ఈ పర్సన్ మీద ప్రేమ ఉందా లేదా, అసలు ఆ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయా లేదా, ఎమోషన్స్ ఉన్నాయా లేదా, ఆ పర్సన్ని మీరు కావాలని కోరుకుంటున్నారా లేదా, మీ వైపు నుంచి ఏంటంటే మీరు కంప్లీట్గా ఫ్లో అనేది స్టాప్ చేశారు. అది ఈ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారు. మీ ఎమోషన్స్ వాళ్ళ మీద చూపించాలి అంటే లైక్ మీరు ఎలా అయిపోయారంటే ఈ పర్సన్కి ఇచ్చి ప్రేమ ఇచ్చి ఇంకా ఇచ్చేస్తే ఇంకా నాకు నేను మిగలనేమో అన్న భయంతో ఓకే మీ ప్రొటెక్షన్ కోసం మీరు హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు ఈ పర్సన్కి లవ్ చూపించకుండా. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ లవ్, మీ ప్రేమ మీరు తన మీద చూపించాలి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఏస్ ఆఫ్ కప్స్ మీ ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మళ్ళీ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అంటే స్లోగా అయినా సరే ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీకి కన్వర్ట్ అవ్వాలి అంటే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయాలి. మేబీ పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలని కానీ, లేకపోతే మీకు దూరంగా ఉండాలని కానీ, మీ ప్రేమని యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి కానీ చాలా ఫీల్ అయ్యారు. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. కానీ ఏదో ఒక అటాచ్‌మెంట్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు ఈ పర్సన్‌ని మర్చిపోలేకపోతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య అటాచ్‌మెంట్ అయితే ఉంది. మిమ్మల్ని మర్చిపోవడం ఇది అసాధ్యం అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చాలా కష్టపడ్డారు మర్చిపోవడానికి. చాలా ట్రై చేశారు. చాలా ప్రయత్నించారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే మీతో ఉన్న అటాచ్‌మెంట్, మీతో ఉన్న బాండింగ్ అలాంటిది ఈ పర్సన్‌కి. కాబట్టి మర్చిపోలేరు, వదిలిపెట్టలేరు, విడిచిపెట్టలేరు. ఎక్కడో తెలియకుండా ఈ పర్సన్ అయితే మీతో మంచి బాండింగ్ ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమ కావాలి. మీతో ఉండే అటాచ్‌మెంట్ కావాలి. లైక్ మీతో ఉంటే వీళ్ళని మీరేమైనా నవ్విస్తారా? ఆట పట్టిస్తారా? హ్యాపీ చేస్తారా? ఒక్కొక్కరి సిట్యుయేషన్‌లో ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ మనసుని అర్థం చేసుకొని వాళ్ళకి తగిన పార్ట్నర్ మీరే అని ఫీల్ అవుతున్నారా? మిమ్మల్ని అయితే ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. మీ ప్రేమ కావాలి అని కోరుకుంటున్నారు. మీరిప్పుడు చూపించట్లేదు కదా ఆ పర్సన్‌కి ప్రేమ. ఇప్పుడు వాళ్ళది క్రేవ్ చేస్తున్నారు. మీ ప్రేమ కోసం పిచ్చి వాళ్ళైపోతున్నారు. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది. నీ కడపక గోళ్ళు కొరికేయడం బాగుంది. బిచి 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 పిచ్చిక్క బిచి బిచి నచ్చాబోయ్. బిచి 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 పిచ్చిక్క నచ్చాబోయ్. అది సిచ్యువేషన్. మీ ప్రేమ కోసం మీకోసం ఈ పర్సన్ పిచ్ అయిపోతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా చూడండి. స్టార్టింగ్ కార్డ్ వచ్చేసి 4 ఆఫ్ కప్స్ కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. చాలా దిగులుగా, చాలా సాడ్‌గా, అప్సెట్ మోడ్‌లో ఉన్నారు ఈ పర్సన్. మేబీ మీరు లేకపోయినా ఉండగలను అనే ఈగో వల్ల కావచ్చు, అహంకారం వల్ల కావచ్చు, లేకపోతే తన సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు. తన లైఫ్‌లో మేబీ ఈ లవ్ ఇదంతా వర్కౌట్ అవ్వదు అని కావచ్చు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఈ పర్సన్ మీకు దూరం అయిపోయారు. వాళ్ళ ప్రేమ ఉంటే చాలు అని కానీ, లేకపోతే మీరు ఈ ప్రేమ వర్కౌట్ అవ్వదు అని కావచ్చు. ఈ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ లేదు. మనిద్దరం కలిసి బ్రతకలేము. అది జరగదు. అది అసంభవం అనుకోని ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఫ్యూచర్ లేదు అని చెప్పేసి ఈ పర్సన్ మేబీ మీకు టాటా బై బై చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మాత్రం చాలా సాడ్‌గా ఉన్నారు. మీరేమో ఈ పర్సన్‌కి ప్రేమ చూపించట్లేదు. ఈ పర్సన్ ఏమో చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో ఆ అటాచ్‌మెంట్, ఆ బాండింగ్ కోరుకుంటున్నారు. మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. మీరేమో ప్రేమ ఇవ్వట్లేదు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ లవ్ చూపించినప్పుడే నేను రిజెక్ట్ చేయకుండా ఉన్నా బాగుండేది. వాళ్ళ ప్రేమ ఎక్స్ప్రెస్ చేసినప్పుడే నేను దూరం చేసుకోకపోయి ఉన్నా బాగుండేది. ఏదైతే అదైంది ముందుకు తీసుకెళ్ళుంటే బాగుండేది. ముందుకెళ్ళుంటే బాగుండేది. ధైర్యం చేసుంటే బాగుండేది. సేఫ్ గేమ్స్ ఆడకుండా ధైర్యం చేసుంటే బాగుండేది అని ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు.
ఏదో ఇలాగే ఉంటే బాగున్నాను, ఆ తర్వాత ఇంకా ఎక్కువ పెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుందేమో, అందరి ముందు అవమానపడాల్సి వస్తుందేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు నేను తనని మిస్ అవుతున్నాను, పర్సనల్గా నేను తనని మిస్ అవుతున్నాను, తనతో ఉన్న అటాచ్మెంట్ మిస్ అవుతున్నాను అని ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు మీ పర్సన్కి డ్రీమ్స్లో కూడా కనిపిస్తున్నారు. ప్రాపర్గా స్లీప్ కూడా లేదు మీ పర్సన్కి. చాలా ఇరిటేషన్గా, చాలా మూడ్ డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు. అంత డిస్టర్బ్డ్గా ఉంది. మిస్ అవుతున్నారు. స్లీప్లో కూడా మీరే కనిపిస్తున్నారు. ఎంత వద్దు, మీ థాట్స్ వద్దు అని పర్సన్కి పక్కన పెట్టాలి అని అనిపించినా సరే పెట్టలేకపోతున్నారు. అది తన కంట్రోల్లో కూడా ఉండట్లేదు. మేబీ ప్రాపర్ స్లీప్ కూడా లేదు ఈ పర్సన్కి. అండ్ పేజ్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ త్రూ సోషల్ మీడియా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో తను మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారు కదా, డ్రీమ్స్లో కూడా మీరే కనిపిస్తున్నారు కదా, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు తను లేకుండా, ఆర్ మీరేమైనా స్టేటస్ పెట్టారో, మీరేమైనా అప్డేట్స్ పెట్టారో, లేకపోతే ఇంకెవరితో అయినా మీరు కనెక్ట్ అయిపోయారా, ఆ భయం కూడా ఈ పర్సన్లో ఉంది. చెక్ చేస్తున్నారు ఈ పర్సన్, స్పైయింగ్ చేస్తున్నారు. తను కాకుండా మీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారా, బికాజ్ ఈ పర్సన్ వాళ్ళే మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి ఇంకా మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయరేమో, లేదా వెయిట్ చేస్తున్నారా లేదా, లేకపోతే మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారా, లేదా ఆ పర్సన్ అంత సాడ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళు లేకపోతేనో, వాళ్ళు మీ ఇద్దరు మాట్లాడుకోకపోతేనో, ఆర్ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగితేనో, సో మీ సిచ్యువేషన్ ఏంటి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, తను మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా మీరు మిస్ అవుతున్నారా లేదా, అది తెలుసుకోవడానికి ఈ పర్సన్ త్రూ సోషల్ మీడియా మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. కెరియర్లో కూడా ఏదైనా ఈ పర్సన్కి ప్రాబ్లం ఉంటే కనుక కెరియర్లో కూడా ఈ పర్సన్ న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. మంచి జాబ్ ఏదైనా వస్తే బాగుండు అనే ట్రైస్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు. అండ్ ఫుల్ కార్డ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. ఈసారి ఎవరు వద్దు అని స్టాప్ చేసినా సరే, ఎవరి కోసము తన లవ్ని సాక్రిఫైస్ చేయాలని అనుకోవట్లేదు. ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళ ఆలోచనలు అయితే అలా ఉన్నాయి. మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, ఎవరేమన్నా పట్టించుకోను, నా మనసుకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనే టైప్లో ఉంది. ఈ పర్సన్ ఏంటంటే అట్ ప్రజెంట్ అవేకనింగ్ కూడా జరుగుతోంది. తన లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు తన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఇవన్నీ మీ పర్సన్కి తెలుస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ మిమ్మల్ని స్ట్రక్ సిచ్యువేషన్లో పెట్టుండొచ్చు, మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టుండొచ్చు. మేబీ మీకు మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా, లేకపోతే మీరు అడిగే కమిట్మెంట్ ఇవ్వకుండా, ఆర్ ఎల్స్ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇది నెక్స్ట్ ఫర్దర్గా మీతో మాట్లాడకుండా, రిలేషన్షిప్ కంటిన్యూ చేయకుండా స్ట్రక్ సిచ్యువేషన్లో అయినా పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్కి అవేకనింగ్ జరుగుతోంది. సో ఎవరు తన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలిసొస్తుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఫ్లవర్స్ తీసుకొని అట్లా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ మళ్ళీ ఒకసారి మీతో ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు, బికాజ్ ఇక్కడ మీరు ఆల్రెడీ క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడేమో ఈ పర్సన్కి న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది, కానీ ఈ పర్సన్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ప్రపోజ్ చేస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, మళ్ళీ మీరేమైనా తనని వెయిటింగ్ ఎనర్జీలో పెడతారా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మూన్ ఎనర్జీస్ ఏంటంటే ఈ పర్సన్ మీకోసం డే అండ్ నైట్ ఏడుస్తున్నారు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, కానీ మీ ఇద్దరి మధ్య తెలియని ఏదో ఇల్యూషన్స్ క్రియేట్ అయిపోయి మీ ఇద్దరు దూరం అయిపోయారని, ఆర్ఎల్స్ మీ ఇద్దరు సమ్ అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ రియల్గానే మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఆ పర్సన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్
బ్రేక్ అయిపోయిందని కానీ, ఆర్ సెపరేషన్ అయిపోయిందని కానీ, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని కానీ ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మూన్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. డీప్ డౌన్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. ఏదేదో ఊహించేసుకొని తన ఇల్యూషన్స్ వల్ల జరగరానిది ఏదైనా జరుగుతుందేమో అని అది అసలు రియాలిటీలో జరగదు. కానీ మీ పర్సన్ ఏంటంటే జరుగుతుందేమో అనే ముందు జాగ్రత్త వల్ల, లేకపోతే భయం వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, మీకు ఈ పర్సన్కి మధ్య డిస్టెన్స్ అయితే పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో జస్టిస్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు మీకు జస్టిస్ చేస్తారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఏంటంటే ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరెంత వాల్యుబుల్లో, మీ వర్త్ ఏంటో వాళ్ళ లైఫ్లో అనేది ఈ పర్సన్కి అర్థమైంది. కాబట్టి కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో ఎఫర్ట్ పెట్టలేదేమో, మీరే పెట్టుంటారు స్టార్టింగ్ నుంచి. మీరే పెట్టుంటారు, ఆర్ఎల్స్ మీరే బ్రతిమలాడుంటారు, మీరే ముందుకు తీసుకెళ్ళాలి, తనని వదులుకోకూడదు, తనతో ఉన్న బాండింగ్ని వదులుకోకూడదు అని మీరే ఇప్పటిదాకా ఎఫర్ట్స్ పెడుతూ వచ్చుంటారు. కానీ ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయినారు, ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఎమోషన్స్ ఉంది ఈ పర్సన్కి మీ విషయంలో, చాలా లవ్ ఉంది, చాలా ప్రేమ ఉంది. మీరు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అయి ఉండాలి, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీరు సపరేట్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి, ఆర్ ఎల్స్ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ సిచ్యువేషన్లో అయినా ఉండాలి. బట్ ఈ పర్సన్ మాత్రం ప్రజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చాలా ప్రేమ ఉంది. రోజు రోజుకి మీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది ఈ పర్సన్కి. మీ మీద లవ్ కానీ, మీ మీద గౌరవం కానీ, మీ మీద ఎఫెక్షన్ కానీ ఈ పర్సన్కి చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఒక క్లారిటీ లేదు మీ సైడ్ నుంచి ఒక క్లారిటీ లేదు. తన ప్రేమని మీరు యాక్సెప్ట్ చేశారో లేదో క్లారిటీ లేదు ఈ పర్సన్కి. ఏమో ఎలా ఉంటుందో, నేను నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. మేబీ మొహం మీదే నో చెప్తారా, అసలు ఇప్పుడు నేను వాళ్ళకి కరెక్టా కాదా, నేను కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారా, ఆర్ ఎల్స్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అనేది ఈ పర్సన్కి తెలియట్లేదు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ఒకవేళ అప్రోచ్ అయితే మీరు ఈ పర్సన్ని ఆడేసుకుంటారు, అది వాళ్ళ భయం. కానీ వీళ్ళ మనసులో మాత్రం మీరంటే ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉంది. ఇన్మెచ్యూర్డ్ లవ్ కాదు, మెచ్యూరిటీతోనే ఉండే లవ్ ఇది. మీరు తనకి కావాలి, మీ ప్రేమ తనకి కావాలి, ఆ క్లారిటీ ఈ పర్సన్కి ఉంది. కానీ మీ సైడ్ నుంచి ఎలా రియాక్ట్ అవుతారో ఆ పర్సన్కి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఎట్ ప్రెసెంట్ కంప్లీట్గా క్లోజ్డ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ ఎమోషన్స్ అన్నీ క్లోజ్డ్ ఆఫ్ ఉన్నాయి అది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా తన ప్రేమని అని, లేదా నాకు నువ్వు వద్దు, నాకు ఈ ఒంటరితనమే బెస్ట్, నా లైఫ్ నన్ను వదిలేసేయి, నీకు నచ్చినప్పుడు వచ్చి నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయి అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నా ఫీలింగ్స్తో ఆడుకోకు, నాకు ఇలాగే బాగుంది, నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది, సింగిల్ లైఫే బెస్ట్, అట్లీస్ట్ నా పనైనా నేను చేసుకోగలుగుతాను, మళ్ళీ నువ్వు వచ్చి నా లైఫ్లోకి లేనిపోని హోప్స్ ఇచ్చేసి మళ్ళీ నీ పట్టికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో, మళ్ళీ నేను అలా మెమరీస్తో గడుపుతూ ఉండలేను, నువ్వెప్పుడూ అలాగే చేస్తావు, నేను నీకు చాలా ఛాన్స్ ఇచ్చాను, మళ్ళీ ఆ ఛాన్స్ ఇచ్చి
మళ్ళీ నన్ను నేను బాధ పెట్టుకోలేను అని మీరెక్కడ అంటారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. మీరు సింగిల్‌గానే ఉండాలనుకుంటున్నారేమో, ఈ పర్సన్‌తో మింగిల్ అవ్వాలని అనుకోవట్లేదేమో అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. మేబీ మీకలా మీరలా సింగిల్‌గా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రేమ వద్దు అనుకుంటున్నారు అనేది, మీరు వాళ్ళ ప్రేమ కావాలి అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ ఇది వాళ్ళ సినారియోలో వాళ్ళు మేము సింగిల్‌గా ఉండాలనుకుంటే, మేము ఈ వీడియో ఎందుకు చూస్తామని మీరు అనుకోవచ్చు. కానీ ఇది వాళ్ళ ఊహలో, ఇది వాళ్ళ థాట్స్‌లో, ఇది వాళ్ళ ఫీలింగ్స్‌లో ఇది. అండ్ 8 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయిపోయినారండి. ఈ పర్సన్ కంప్లీట్లీ మీ లవ్తో స్ట్రక్ అయిపోయినారు. ఆర్ ఎల్స్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కొన్ని భయాలతో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కొన్ని థాట్స్తో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. లోకులు కాకుల్లాగా ఏమేం మాట్లాడతారో అని ఈ పర్సన్ ఏం చెయ్యాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మేబీ ఫ్యామిలీ వల్ల కూడా ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ ఈ పర్సన్ని మిమ్మల్ని కలవనీయకుండా ఏమైనా స్ట్రక్ చేసి ఉండొచ్చు, మీ మీద నెగిటివ్గా ఫీడ్ చేసి. బట్ టోటల్లీ అయితే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయినారు ఈ రిలేషన్షిప్ విషయంలో. అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్గా అవ్వచ్చు, ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ఈ పర్సన్కి మీరంటే ఎట్ ప్రెజెంట్ చాలా ప్రేమ ఉంది, పిచ్చి ప్రేమ ఉంది, ఇన్మెచ్యూర్డ్ లవ్. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో వెయిట్, పేషెన్స్, ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్. సో ఓపికగా మీకోసం ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్. ఫౌండేషన్, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. సో మీకు తనకి మధ్య ఉన్న బాండింగ్ అంత ఈజీగా కాదు, కొన్ని ఇయర్స్గానో కొన్ని మంత్స్గానో అంత స్ట్రాంగ్ అయిపోయింది మీతో రిలేషన్. ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది. మన ఇద్దరి మధ్య ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ యామ్ రైట్. సో ఈ పర్సన్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్గా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లంకి తగ్గట్టు సో పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో ఉన్న నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి. సో ఇదే అండి ఇవాళ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.